హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్వల్. ఈరోజు అయితే పెరి పెరి చికెన్ పాప్కార్న్ అయితే చేసుకుందామండి. జస్ట్ 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. బోన్స్ లేకుండా అయితే కట్ చేసుకున్నాను. దీంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. దీంట్లోనే పెరి పెరి మసాలా అయితే వేసుకోవాలండి. ఒక ప్యాకెట్ వేసుకుంటే చాలు. కట్ చేసుకొని పెరి పెరి మసాలా అయితే మొత్తం ప్యాకెట్ అయితే వేసేసుకోవాలి. 1/2 kgకి ఒక ప్యాకెట్ చాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే మైదా లేకపోతే కార్న్ఫ్లోర్ ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చండి. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మైదాలో కోట్ చేసుకోవాలండి. కోట్ చేసుకొని మళ్ళీ వాటర్లో ఒకసారి డిప్ చేసుకోవాలండి. బాగా ప్రెస్ చేస్తూ కోట్ చేసుకోవాలండి. దీన్ని వాటర్లో అయితే డిప్ చేసుకోవాలి. మళ్ళీ తీసుకెళ్ళి పిండిలో వేసుకొని మళ్ళీ బాగా ఒత్తుకుంటూ బాగా పిండి మొత్తం అంటేలాగా చికెన్ పీసెస్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఇలాగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పిండి అది మొత్తం డస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతుందండి. ఇదిగోండి, ఇలా పీసెస్ అన్నీ కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని దాంట్లో అయితే డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఫస్ట్ 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా అన్ని పీసెస్ అయితే స్లోగా వేసేసుకొని కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ కలర్లో వస్తుంది అన్నప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. ఇలా అన్నీ కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. చికెన్ లోపల వరకు ఉడికేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. దీంట్లో కొంచెం పెరి పెరి మసాలా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన ఈజీ చికెన్ పాప్కార్న్ అయితే జస్ట్ 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోయిందండి. క్రంచీగాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కెచప్లో అయినా మయోనీస్లో అయినా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్